వాక్యాన్ని గైకునే వారికి దేవుని దృష్టిలో ఉన్న స్థానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు, అనేక రోజుల నుంచి భవిష్యత్తు దేవుని వాక్యం వింటున్నావు, అనేక నెలల నుంచి భవిష్యత్తు దేవుని వాక్యం వింటున్నావు, కానీ దేవుని కోసం నువ్వు తీసుకున్నావు మంచి నిర్ణయం ఏంటి? నేను అందుకనే చెబుతూ ఉంటాను, దేవుని వాక్యం విన్న తర్వాత, ప్రభు నీతో మాట్లాడిన తర్వాత, వాట్ ఆర్ ది రెజల్యూషన్స్ దట్ యు మేక్? నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? వాక్య ప్రకారం నిన్ను ఎలా మలుచుకోవాలని ఆశపడుతున్నావు, వాక్య ప్రకారం నిన్ను ఎలా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నావు, ఆలోచన చేయండి. వాక్యాన్ని వింటున్నావు, దట్స్ ఓకే. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటున్నావు, దట్స్ ఫైన్. కానీ ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించినప్పుడు, నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు కదా జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుతావు. యాక్సెప్ట్ ద వర్డ్. మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును మీరు సాత్వికంతో ఏం చేయండి? అంగీకరించండి. ఎందుకోసం అంటే దేవుని వాక్యం అంగీకరించకపోతే వీగుచున్న దుష్టత్వం, నాలెడ్జ్ అనేది మనిషి జీవితంలోకి వచ్చేసింది. భయంకరమైన విపరీత బుద్ధి మానవుడు కనుపరుస్తున్నాడు. అవి కంట్రోల్ చేయబడాలంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి.